ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. వసంత మండపంలో దేవదేవులకు స్నపన తిరుమంజనం. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఏకశిలా నగరం. ఒంటిమిట్ట క్షేత్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కాళీయమర్ధన కృష్ణాలంకరంలో శ్రీ కోదండరామస్వామి దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. అభిషేక సేవలో సీతారామ లక్ష్మణుల కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో ఖనిజ తోటోత్సవం. అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి ఊంజల్ సేవ. నగరిలో శ్రీ కరియ మాణిక్య స్వామికి ఉత్సవ నీరాజనం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు వసంతోత్సవ జల్లుల్లో నయన మనోహరంగా అభయ ప్రదానం చేశారు. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉపశమన కైంకర్యంగా వసంతోత్సవాలను ఆహ్లాదభరితంగా నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో చివరి రోజైన శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాలంకార శోభితంగా తిరుచిలపై ఆసీనులను చేసి శ్రీవారి ఆలయం నుండి మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం వసంత మండపంలో దేవదేవులకు నిర్వహించిన వసంతోత్సవ స్నపనాభిషేకం భక్తులను ముగ్ధుల్ని చేసింది. వేర్వేరుగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, నవకలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం రాజోపచారం, ఛత్ర చామర దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళనం, ధూపదీప నైవేద్యం సమర్పించారు. ఆపై క్షీరం, దధి, మది, నారికేళం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు వసంత మండపం నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
ఒంటిమిట్ట దివ్యక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం అభివృద్ధిలో కొత్త రూపును సంతరించుకోనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట క్షేత్రంలో ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా సకల వసతులను కల్పించి అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నెల 11వ తేదీ ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఇతర అధికారులతో ఒంటిమిట్ట క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తిరుపతి, కాణిపాకం, తాళపాక, గండికోట, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి సర్క్యూట్లను 2 లేదా 3 రోజుల పర్యటనతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం, పర్యాటక శాఖలను ఆదేశించారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి బోటింగ్ సౌకర్యంతో మధ్యలో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. టీటీడీ దాతలు, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఒంటిమిట్టలో వసతులను రూపొందించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మిగిలిన ఆలయ పునరుద్ధరణ పనులను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో చేపట్టాలన్నారు. రామతీర్థం, లక్ష్మణ తీర్థాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అభివృద్ధి చేయాలన్నారు. రామాయణం, హిందూతత్వ విలువలను తెలిపే విధంగా పోతనగిరిపై శ్రీరామ ప్రాజెక్ట్ నెలకొల్పాలన్నారు. ఒంటిమిట్టలో భక్తులందరికీ నిత్యాన్నదానం అందించేందుకు ప్రత్యేకంగా అన్నప్రసాదం భవనం నిర్మించాలన్నారు. ఒంటిమిట్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా, మతపరమైన పర్యాటక సర్క్యూట్లో భాగంగా చేయడానికి ఆలయం, పరిసర ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి, యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏది ఏమైనా ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, యుగయుగాల చరిత్రను సంతరించుకున్న ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల రామ భక్తులలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఒంటిమిట్ట రాముడు కాళీయమర్ధన కృష్ణాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకశిలా నగరంలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారు కాళీయమర్ధన కృష్ణాలంకరణలో ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై కోలాటాలు, చెక్క భజనలు, భక్తి కీర్తనాలాపన నడుమ కాళీయమర్ధన కృష్ణాలంకరణలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుతల సద్విఖ్యాత కీర్తే నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుతల సద్విఖ్యాత కీర్తే. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఖనిజ తోటోత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి, పుష్పమాలలను అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవాలకు సేవాకాలం శాత్తమోర ఆగమోక్తంగా జరిగింది. రామచంద్ర మహారాజుకు జై జై, భూమి
తిరుపతి జిల్లా బడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ముందుగా బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఊంజల్ మండపంలో వేంచేపు చేసి ఊంజల్ సేవను కమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. దేవా నమో దేవా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే సుప్రభాత సేవతో సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారిని మేల్కొల్పి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై శ్రీ కోదండరామస్వామి వారిని శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్యాలంకారంలో కొలువుదీర్చి విశేషంగా అర్చనలను జరిపారు. ఆపై స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు శ్రీ వేణుగోపాలుని అలంకారంలో శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుని తరించారు. చంద్రగిరిలోని మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో మొదటి రోజైన ఆదివారం అర్చకులు లక్ష కుంకుమార్చన సేవను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విడతల వారీగా జరిగే లక్ష కుంకుమార్చన సేవలో భాగంగా ఆదివారం ఉదయం స్థానికులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించారు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు ఊంజల్ మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కైంకర్యాలను నిర్వహించి హారతి నీరాజనాలు సమర్పించారు. ఆపై వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీరామ మందిరంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా సీతారామ లక్ష్మణులకు పూజలు నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో దివ్యంగా కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాములకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు జయ జయ రామనామ స్మరణలు చేస్తూ సీతారాముల కళ్యాణ వైభవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు ₹1 కోటి విరాళంగా సమకూరాయి. వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు ₹1 కోటి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. చిత్తూరులోని నీవా నది తీరంలో వేంచేసిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కామాక్షి అగస్తీశ్వరుల దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి పూజాధికాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అక్కడ సిద్ధంగా ఉంచిన భూత వాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం చిత్తూరు నగర వీధులలో కామాక్షి అగస్తీశ్వరుల భూతవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో కొలువైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని తిరు కళ్యాణాన్ని ఆద్యంతం కమనీయంగా జరిపారు. చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సుందర అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై బలిహరణ కార్యక్రమాన్ని జరిపారు. తరువాత కోదండరామస్వామి వారిని సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కోదండరాముని హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని 3 ఆలయాల నుండి సీతారాములు ఒకే ప్రాంగణానికి విచ్చేయగా భక్తుల శ్రీరామనామస్మరణ నడుమ అర్చకులు సంప్రదాయ శోభితంగా కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, భజన మందిరాల నుండి సీతారాములు సర్వాంగ శోభితంగా అలంకార భూషితులై ఒకే ప్రాంగణంలో ఒకే వేదికపై వేర్వేరు పీఠాలపై కొలువుదీరారు. అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ కొండగట్టు హనుమాన్ దేవాలయం భక్తుల జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. కొండగట్టు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయుడికి అర్చకులు విశేష అర్చనాది పూజలు జరిపి సుందర అలంకరణతో హారతులు అందజేశారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకించి హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులతో కొండగట్టు ప్రాంతం కళకళలాడింది. వరంగల్ నగరంలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అంజనీసుతుడు కొలువుదీరిన గర్భాలయాన్ని వర్ణశోభిత పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. పవనసుతుని బృహత్ మూర్తికి చక్కటి అలంకరణతో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు రామబంటును అభిషేక ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,571 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,33,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.